अध्यक्षा संभाषणं कर्तुम् अहं विदेशवर्यामः डॉक्टर बी श्रीनिवासमहोदयं सम्प्रार्थ्ये। सौवर्णिन्दीवरस्थां दिवसपतिभां पुण्यवात्सल्यशीलाम् आद्यां सौन्दर्यसारां हरिहरवरदां ब्रह्मणा स्तूयमानां कल्याणीं काव्यलक्ष्मीं कलिकलुषहरां चारुचन्द्रार्थचूडां वन्दे त्वां ज्ञानगङ्गां त्रिभुवनजननीं पूज्यपादारविन्दां। వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, ఆచార్య కోరట సుబ్రహ్మణ్యం గారికి, ఆచార్య నీలకంఠన్ గారికి, డాక్టర్ గారు అనంతకృష్ణారావు గారికి నమస్కారం తెలుపుతూ, వేదిక ముందున్నటువంటి మా గురువులు ఆచార్య కందాడే రామానుజాచార్య వారికి, ఇక్కడ చేసినటువంటి మిత్రులందరికీ కూడా మా యొక్క నమస్కారం. సంస్కృత అకాడమీ 1954లో స్థాపించబడ్డది. సంస్కృత అకాడమీ యొక్క ముఖ్యోద్దేశం 3 ఉన్నాయి. ఒకటి వ్రాతప్రతుల సంపాదనము, అపూర్వ గ్రంథ పరిశోధనము, తర్వాత సంస్కృత భాష. ఆ 3 భాగంగానే ఇప్పుడు సంస్కృత భాషా ప్రచారం గురించి ఇక్కడ క్లాసులు, దీక్షా కోర్సులు అన్నీ జరుగుతున్నాయి. అదే మార్గంలో 2 రోజుల కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ 2 రోజుల కార్యక్రమంలో ఇక్కడ దేశంలో అంటే రాష్ట్రంలో ఉన్న వివిధ కోణాల నుంచి ఒక 8 మంది నిష్ణాతులైనటువంటి, అనుభవజ్ఞులైనటువంటి, మహర్షితులైనటువంటి ఒక 8 మంది విద్వాంసుల నుంచి 8 అంశాలపై ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్నాము. ఇది 2 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమం ఎందుకు జరుపుతున్నామంటే, ఇప్పుడున్న పరిస్థితి ఎలా ఉందంటే, పాఠ్యాంశాలు చదువుకుంటున్నాము, అన్నీ అయిపోతున్నాయి, పాస్ అవుతున్నాము, డిగ్రీలు తెచ్చుకుంటున్నాము. కానీ ఒక గ్రంథం గురించి ఏ విధంగా, ఒకవేళ మనం గ్రంథం గురించి ఇంకో గ్రంథం రాయాలనుకుంటే ఏ విధంగా మనం రాస్తాము, ఏ విధంగా రాయాలి, ఇవి ఈ ఉపన్యాసాల ద్వారా మనం చక్కగా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా పరిశోధన విద్యార్థులకు చాలా ఉపయోగకరమైనటువంటిది. వారి దగ్గర సామగ్రి ఉంటుంది, కానీ దాన్ని రాసే పద్ధతి అటువంటి పద్ధతులు కూడా ఈ యొక్క ఉపన్యాసాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా ఆ యొక్క శుభాభినందనలు తెలుపుతూ, నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ మనం ఉపన్యాసమే ముఖ్యంగా పెట్టుకున్న వాళ్ళం కాబట్టి వారి టైం ఎక్కువ తీసుకొని మా టైం నేను తక్కువ తీసుకొని నేను ముగిస్తున్నాను. కాబట్టి